హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి పన్నీర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకైనా కానీ రోటీలోకైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం అని చెప్పి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఒక హాఫ్ కప్పు కాజు తీసుకున్నానండి. వీటిని మంచిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మనం 2 స్పూన్ల ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని దానిలో నేను జీలకర్ర, యాలుక్కాయ, ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి. నేను 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్ల కారం, ఒక అర స్పూన్ గరం మసాలా తీసుకున్నానండి. మీకు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత దానిలో నేను అల్లం వెల్లిపాయ 1 స్పూన్ తీసుకున్నానండి. ఇలా వీటిని మంచిగా మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత నేను ఒక 2 పెద్ద టమాటోల్ని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నానండి. పేస్ట్ వేసుకున్నాను. ఆ పేస్ట్ను కూడా మనం ఆయిల్ బయటకు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం దానిలో ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత మనం మంచిగా దానిని వేయించుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం దీన్ని మంచిగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. అలా వేయించుకోవాలండి మనం. అలా వేయించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను. వాటర్ని తీసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తర్వాత దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని, కాజుని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ మనం దీన్ని దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. తర్వాత దానిలో మనం కొంచెం కసూరి మేతి, కొంచెం ధనియా పత్తా యాడ్ చేసుకోవాలండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి. మనం ఏ కర్రీస్లో అయినా కానీ లాస్ట్లో కసూరి మేతి వేయడం వల్ల ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దాన్ని దగ్గర పడే వరకు ఉంచుకొని బంద్ చేసుకోవడమేనండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా బాబుకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది నేను నైట్ డిన్నర్లో చేశాను. దీన్ని నేను రోటీతో సర్వ్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.